ఏపీ అసెంబ్లీలో బుధవారం జరిగిన సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. అధికార పక్షం ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన రూలింగ్ పత్రంలో ప్రతిపక్ష నేత హోదా గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. స్పీకర్ ప్రకారం ప్రతిపక్ష హోదా పొందడానికి కొన్ని నిబంధనలుంటాయి. ప్రజలు ఈ హోదా ఇవ్వలేదనే కారణంగా తాను ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేశారాయన. ఈ అంశంపై మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ సహా పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు. మొదటిగా నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన్ను అవమానించారని, అసెంబ్లీలోని 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మరికొందరిని తమ వైపు తిప్పుకుంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేయవచ్చని జగన్ అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా లోకేష్ మరొకసారి గుర్తు చేశారు. అప్పుడు అలా మాట్లాడిన జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం ఇంత యాగి చేయడం సరైందేమీ కాదని ఆయన విమర్శించారు. అసెంబ్లీ నియమావళి ప్రకారం ప్రతిపక్ష హోదా పొందాలంటే కనీసం మొత్తం సభ్యుల్లో 10% మంది ఎమ్మెల్యేలు ఉండాలని నిబంధన ఉందంటూ లోకేష్ వివరించారు. జగన్ ఈ నియమాలను తెలుసుకొని కూడా ఇప్పుడు హోదా కోసం ఆందోళన చెందడం సమంజసం కాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న 11 మంది సభ్యులకు సమర్థవంతంగా నాయకత్వం వహించాల్సిన బాధ్యత జగన్పై ఉందని, కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా హోదా కోసం పోరాడడం ఆయనకు ప్రజలపై ఉన్న బాధ్యతను కూడా చెప్పకనే చెప్తోందన్నారు. జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జగన్ తనకు దక్కని పదవి కోసం ప్రయత్నించడం అవాస్తవమని, ప్రజలు మద్దతివ్వకపోతే హోదా దక్కదంటూ స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్కు ప్రతిపక్ష హోదా లభించే అవకాశం లేదని, ఇకపై జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తే అప్పుడు ఆ హోదా వస్తుందేమో చూడాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు గౌరవించకపోతే అసెంబ్లీలో హోదా ఇవ్వాలంటూ జగన్ పోరాటం చేయడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెలాఖరులోపు 5 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ 5ంటిని ఏ పార్టీలు గెలుచుకుంటారు అనేది ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1 సీటును గెలుచుకోవడం పక్కా. అయితే మరో సీటును ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది సస్పెన్స్గా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓట్లే ఈ సీటును ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలున్నారు. దాని మిత్రపక్షం సిపిఐకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ల మొత్తం బలం 66. బీఆర్ఎస్ 38 స్థానాల్లో గెలుపొందగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 28కి పడిపోయింది. కాంగ్రెస్ బలం 75కు చేరింది. ఇక బీజేపీ 8 మంది, ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలున్నారు. వీళ్లకు తగినంత మంది సభ్యులు లేకపోవడంతో 1 సీటు కూడా దక్కదు. ఒక్కో ఎమ్మెల్సీకి కనీసం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన కాంగ్రెస్, సిపిఐకి కలిపి పార్టీ 76 మంది సభ్యుల బలముంది. ఈ లెక్కన 3 స్థానాలను ఖచ్చితంగా గెలుచుకోగలుగుతుంది. మరో సీటును దక్కించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇతరులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం. అయితే టీడీపీ కంటే ఎక్కువగా జనసేన పార్టీ పైన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన వైసీపీ నేతలు విరుచుకుపడేవారు. పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం ద్వారా పొత్తును పెటాకులు చేసి లబ్ధి పొందాలని వైసీపీ ఎత్తుగడలు వేసింది. అయితే అది వర్కౌట్ కాలేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కూటమిని దిగ్విజయంగా నడిపించారు. సూపర్ సక్సెస్ సాధించారు. ఇక కూటమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరెత్తడమే మర్చిపోయారు వైసీపీ నేతలు. అయితే ఇప్పుడు జగన్ మళ్లీ పవన్ను టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ను వైసీపీ నేతలు ఓ రేంజ్లో టార్గెట్ చేశారు. ఆయన చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ 3 నెలలకోసారి పెళ్లాలను మార్చేస్తున్నారంటూ ఇలా వ్యక్తిగత విషయాలను కూడా ప్రచారాస్త్రాలుగా మరుచుకున్నారు. ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు లాంటి కాపు నేతలతోనే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయించేవారు. దీంతో జన సైనికులు మరింత రెచ్చిపోయి కౌంటర్స్ ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 1 స్థానం నుంచి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పోటీ చేస్తారని, ఆయనకు మంత్రి పదవి ఖాయమంటూ మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అయితే 2 రోజులుగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వట్లేదని, దాని బదులు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారంటూ కొందరు, రాజ్యసభ ఎంపీగా పంపిస్తారని కొందరు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ నాగబాబును అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది జనసేన.
ఏపీలో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈ నెల 29తో ముగియబోతోంది. దీంతో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంటుంది. 11న నామినేషన్స్ పరిశీలిస్తారు. 13 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 20న పోలింగ్ జరగబోతోంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాబలాలను బట్టి 5ంటిని కూటమి పార్టీలు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ పోటీలో నిలబడకపోవచ్చని సమాచారం. కూటమి పార్టీలో ఎమ్మెల్సీ సీట్లను ఆశిస్తున్న వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. జనసేన నుంచి నాగబాబుకు ఇంతకుముందే బెర్త్ ఖరారు చేశారు. వాస్తవానికి నాగబాబు గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆ స్థానాన్ని బీజేపీ తీసుకుని సీఎం రమేష్కు కేటాయించింది. దీంతో నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని భావించారు. అయితే అది కూడా కుదరలేదు. గత రాజ్యసభ ఎన్నికల సమయంలో నాగబాబును ఎమ్మెల్సీగా చేసి కేబినెట్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రకటించారు. దీంతో తాజా ఎన్నికల్లో నాగబాబు పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రి పదవి చేపడతారని ఆశించారు.